హలో స్టూడెంట్స్, ఈరోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సోషియాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 14లోని నిర్మితి ప్రకార్యవాద దృక్పథాన్ని చర్చించుకుందాం. నిర్మితి ప్రకార్యవాద దృక్పథాన్ని చర్చించడానికి ముందు అసలు దృక్పథం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సమాజ శాస్త్ర అధ్యయనంలో వివిధ పరిశోధకులు, సామాజికవేత్తలు వివిధ కోణాల నుంచి సమాజాన్ని పరిశోధన చేస్తూ ఉంటారు. ఈ సామాజిక అంశాలను అర్థం చేసుకోవడానికి వివిధ దృక్పథాలను అలవర్చుకుంటారు. అటువంటి సైద్ధాంతిక దృక్పథాల ద్వారానే మనము సమాజాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. వాటిలో ప్రముఖమైన దృక్పథాలు 3. అవి నిర్మితి ప్రకార్యవాద దృక్పథం, సంఘర్షణవాద దృక్పథం మరియు ప్రతీకాత్మక పరస్పర చర్యావాద దృక్పథం. ఇవాళ మనము నేర్చుకోవలసింది నిర్మితి ప్రకార్యవాద దృక్పథం. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. ఈ అధ్యయన శాస్త్రము సమాజాన్ని ఒక వైయక్తిక చర్యలను కాక సమాజాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది ఒక స్థూల సామాజిక అధ్యయన శాస్త్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని సందర్భంలో సమాజాన్ని మనము చూసేటప్పుడు సమాజం ఒక సంక్లిష్ట జీవిగా అర్థం చేసుకోవాలి. సంక్లిష్ట జీవి అంటే ఒక జీవికి ఏ విధంగానైతే వివిధ రకాల విభాగాలు ఉండి ఆ విభాగాల ద్వారా తన సంపూర్ణత్వాన్ని జీవి ఏ విధంగా పొందుతుందో సమాజం కూడా వివిధ విభాగాల ద్వారా పనిచేస్తూ వాటి ప్రకార్యాల ద్వారా సమాజం ఒక సంపూర్ణ రూపాన్ని సంతరించుకుంటుంది. సమాజాన్ని నడపడానికి స్థిరత్వము, సంతులనము, పరస్పర అంగీకారం ఎంతో అవసరం. ఈ నిర్మితి ప్రకార్యవాద దృక్పథం తన మొదటి భావాన్ని ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే సమాజము స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, సంతులనాన్ని కలిగి ఉంటుంది మరియు పరస్పర అంగీకారము వివిధ విభాగాల మధ్య ఉంటుంది అనే ఒక అజంప్షన్ మీద నడుస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో చూసినట్టయితే సామాజిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి అనేటువంటి అజంప్షన్ మనకి తెలుస్తుంది. మళ్ళీ సామాజిక మార్పు సందర్భంలో సామాజిక మార్పు అనేది క్రమానుగతంగా జరుగుతుంది. సామాజిక మార్పు అప్పటికప్పుడు అకస్మాత్తుగా జరగదు. ఈ ప్రకార్యవాద ప్రకారము సామాజిక మార్పు అనేది క్రమానుగతంగా జరుగుతూ ఉంటుంది మరియు పరిసరాలకు అనుగుణంగా జరుగుతుంది. ఏ సమాజమైనా పరిసరాలకు అనుగుణంగానే రూపుదిద్దుకోవాల్సి ఉన్న సందర్భంలో ఈ పరిసరాలకు అనుగుణంగానే సామాజిక మార్పు చేసినట్టయితే అది ప్రజలకు కానీ, సమాజంలోని సభ్యులకు కానీ, సమాజ మనుగడకు కానీ అది చాలా శ్రేష్టమైనది. అందువల్ల ఈ నిర్మితి ప్రకార్యవాదుల ప్రకారము సామాజిక మార్పు ఎప్పుడూ కూడా క్రమానుగతంగానే ఉంటూ పరిసరాలకు అనుగుణంగా ఉంటూ వస్తుంది. వీటిలో ఈ నిర్మితి ప్రకార్యవాద దృక్పథంలో మనకి ఆగస్టు కోమ్టే, స్పెన్సర్, దుర్ఖైమ్ భావనలని మనకి తర్వాత టాల్కాట్ పార్సన్ కానీ తర్వాత రాబర్ట్ కింగ్ మెర్టన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సామాజిక నిర్మితి ప్రకార్యవాద దృక్పథానికి ఎంతగానో దోహదపడ్డారు. వీటిలో మనకి కోమ్టే, స్పెన్సర్, దుర్ఖైమ్ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని టాల్కాట్ పార్సన్ కొనసాగించగా రాబర్ట్ కింగ్ మెర్టన్ కానీ తన అనభివ్యక్త ప్రకార్యాల ద్వారా సమాజాన్ని అధ్యయనం చేయవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనము ఈ సామాజిక నిర్మితి ప్రకారవాద దృక్పథానికి ప్రమేయాలు, ప్రతిపాదనలని పరిశీలిద్దాం. వ్యవస్థ దానిలోని విభాగాల కంటే కూడా వేరైనదని ఈ వాదం యొక్క భావన. వ్యవస్థ నిర్వహణలో లేదా విఘటనలో విభాగాల మధ్య సంబంధాలు పాత్ర వహిస్తాయి. ఈ విభాగాల మధ్య ప్రకార్యపరమైన సంబంధం ఉంటుంది. ఏ విభాగానికి ఆ విభాగం ప్రకార్యం చేసినప్పటికీ ఆ ప్రకార్యాలన్నిటికీ కూడా పరస్పర సంబంధం ఉంటుంది. జీవికైతే ఏ విధంగానైతే వివిధ అంగాలు ఉండి ఆ అంగాలు దేనికవి వాటి యొక్క ప్రకార్యాలను నెరవేర్చే క్రమంలో వివిధ విభాగాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సమాజంలోని వివిధ విభాగాల మధ్య కూడా ప్రకార్యపరమైన సంబంధం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రతి భాగానికి ఒక ప్రకార్యం ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ప్రతి వ్యవస్థ దానిలోని అంశాల సమైక్య విన్యాసం
అంటే ఒక విభాగాన్ని తీసుకున్నట్టయితే మరియు ప్రతి విభాగంలో కూడా వివిధ రకాల అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నిటి యొక్క సమైక్య విన్యాసమే ఆయా విభాగాల యొక్క ప్రకార్య సంపూర్ణ రూపం. ఈ విభాగాల సంపూర్ణ రూపము, వివిధ విభాగాల సంపూర్ణ రూపాలన్నీ కలిపి సమాజం యొక్క సంపూర్ణత్వానికి దోహదపడతాయి. తర్వాత ప్రతి సమాజము కూడా తన యొక్క స్వీయ నియంత్రణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఏ సమాజమైనా అపరిమితమైనటువంటి సంకోచ వ్యాకోచాలను కలిగి ఉండదు. దాన్ని నియంత్రించుకున్నప్పుడే సమాజము మనుగడ సాగించగలుగుతుంది. అందువల్ల ప్రతి సమాజము కూడా స్వీయ నియంత్రణ నిర్మాణాన్ని కలిగి ఉంటుందని. తర్వాత ఈ ప్రకార్యవాదము స్థిరమైన సమతుల్యత పట్ల మొగ్గు చూపిస్తాయి. మనకి ఈ నిర్మితి ప్రకార్యవాదంలో ముఖ్యమైన భావనలని ఇప్పుడు తెలుసుకుందాము. దీంట్లో సామాజిక నిర్మితి, తర్వాత సామాజిక ప్రకార్యాలు, సమాజ నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది, ఆ నిర్మాణంలో వివిధ విభాగాలకు ఏ రకమైనటువంటి ప్రకార్యాలు ఉంటాయనే అంశాలపైన ఈ భావనలు నిలబడతాయి. తర్వాత మనకి అభివ్యక్త ప్రకార్యాలు అంటే ఇవి ఏంటి అంటే మనకు స్పష్టంగా కనబడేటువంటి ప్రకార్యాలు. ఉదాహరణకి ఒక విద్యా వ్యవస్థను కనుక తీసుకున్నట్టయితే విద్య ఏ విధంగా అందించబడుతుంది సమాజంలోని సభ్యులకు అనే అంశం పైన దాని యొక్క విద్యా వ్యవస్థ యొక్క ప్రకార్యాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిని అభివ్యక్త ప్రకార్యాలు అని అంటాము. అనభివ్యక్త ప్రకార్యాలు వచ్చేసి ఆ వ్యవస్థలు నిర్వహించడానికి కావలసినటువంటి అన్ని విధులను సమకూర్చేవి అనభివ్యక్త ప్రకార్యాలు. ఇవి కొన్నిసార్లు అప్రకటితంగా ఉంటూ కొన్నిసార్లు ఊహించని విధంగా కూడా ఉండవచ్చు. అందువల్ల వీటిని అనభివ్యక్త ప్రకార్యాలు అని అంటారు. ఉదాహరణకి ఒక సోషల్ పాలసీ తీసుకున్నట్టయితే సోషల్ పాలసీ ద్వారా మనము సమాజంలోని అట్టడుగు వర్గాలని డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటున్నప్పుడు అది మనకి అభివ్యక్త ప్రకార్యం అవుతుంది. కానీ ఈ సోషల్ పాలసీ వల్ల ఇతరత్ర జరిగేటువంటి సమాజంపై పడేటువంటి ప్రభావాలన్నింటినీ కూడా మనము అనభివ్యక్త ప్రకార్యాలుగా భావించవచ్చు. కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక స్కీమ్ తీసుకున్నట్టయితే అది ఒక ఆడపిల్ల యొక్క కళ్యాణం అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో సోషల్ పాలసీ తీసుకొస్తే దీనివల్ల అనభివ్యక్త ప్రకార్యం ఏంటంటే కనీసం 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లి చేయకుండా ఉండడం అనేది అనభివ్యక్త ప్రకార్యంగా మనం మాట్లాడుకోవచ్చు. వికార్యం అనేది ప్రకార్యం ఏ విధంగా అవసరమో వికార్యం కూడా ప్రతి సమాజంలో ఉంటుంది. తర్వాత సమతుల్యత, సమాజానికి సమతుల్యత కూడా అవసరం అనేది మనకు చాలా సందర్భాలలో మనకి ఇది నిర్మిత ప్రకార్యవాద దృక్పథానికి చాలా అవసరం. వికార్యము అంటే మనకి సమాజంలో అన్ని ప్రకార్యాలే ఉండవు, కొన్ని అంశాలు వికార్యానికి దారితీస్తాయి. ఇట్లాంటి వికార్యము కూడా సమాజంలో తప్పనిసరి అవసరం అవుతుంది. కొన్నిసార్లు అనుకోని సందర్భాలలో వికార్యము కూడా ఒక సకారాత్మకమైనటువంటి విధానానికి దారితీస్తుంది. తర్వాత సమతుల్యత అనే అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రతి సమాజానికి సమతుల్యత అవసరం. సమతుల్యత లేని సమాజాలలో నేరము చాలా విపరీతంగా ఉంటూ సమాజంలోని సభ్యులు ఆందోళనకి, అభద్రతకు గురవుతారు. అందువల్ల సమతుల్యత అనేది సాధించవలసిన అవసరం ఉంది. దీనికోసమే నిర్మితి ప్రకార్యవాద వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే సమతుల్యత అనేది సమాజానికి అవసరం కాబట్టి దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ అంశాలు దానికి దోహదపడతాయి, ఏ అంశాలు దాన్ని భంగం కలిగిస్తాయి అనే అంశాన్ని పరిశీలిస్తారు. అలాగే ఈ నిర్మితి ప్రకార్యవాదం ఇప్పటి వరకు మనం చూసినట్లయితే నిర్మిత ప్రకార్యవాదం అంటే ఏమిటి, దానిలోని ముఖ్య భావాలు ఏమిటి, ముఖ్య భావనలు ఏంటి అనేవి మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.